ఈ సీక్రెట్ మెథడ్ తెలుసుకోవాలనుకుంటే అందరూ కూడా ఒకసారి సీక్రెట్ అని కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. సీక్రెట్ అండి చాలా గొప్ప రహస్యం అండి. ఆల్మోస్ట్ నేను 19 ఇయర్స్ రీసెర్చ్ తర్వాత మనీకి మన దగ్గరికి రావాలి అంటే మన దగ్గర నుంచి ఏదో ఒకటి మనకి ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని లా ఆఫ్ గివింగ్ అంటారు. అయితే ఏమి ఇస్తారంటే మన దగ్గర ఏమొచ్చు, మన దగ్గర ఏముంది, ప్రొడక్ట్ ఉందా, సర్వీస్ ఉందా, ఏ మెథడ్ మనం అప్లై చేయడం ఫాస్ట్గా వస్తుంది అంటే కే అంటే నోన్ మేడం. అంటే మీరు ఎంతమందికి తెలుసు, అంటే మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ కానీ మీరు ఇచ్చే సర్వీసెస్ కానీ ఎంతమందికి తెలుసు, అందులో ఎంతమంది మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ఎల్ అంటే ఏంది, ఎంతమంది లైక్ చేస్తున్నారు మిమ్మల్ని, ఎంతమంది మిమ్మల్ని బిలీవ్ చేస్తారు అంటే ట్రస్ట్ చేస్తారు, అదే బి. కేఎల్బి అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో కేఎల్బి అని టైప్ చేయండి. కేఎల్బి సీక్రెట్ స్టెప్స్ అండి. ఈ 3 స్టెప్స్ కనుక మీకు వచ్చుంటే మీ లైఫ్ లో ఏదైనా సాధిస్తారండి. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ అయినా కావచ్చు, ఇన్సూరెన్స్ అయినా కావచ్చు, వెల్నెస్ అయినా కావచ్చు, బ్యూటీ పార్లర్ అయినా, బొటిక్ అయినా, ఏది మీరు రన్ చేస్తున్నా కూడా మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ 3 స్టెప్స్ ఫార్ములా అని తెలిసి ఉండాలి. ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ ఉంది చూడండి. సార్ ఇప్పుడే ఈ అకౌంట్ లో 50,000 రూపీస్ వచ్చాయి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ యూనివర్స్. అందరూ ఎక్కువ డబ్బు గురించే మెసేజ్ చేస్తున్నట్టున్నారు అందరండి. మీకు. ఎందుకంటే నేను మ్మ్. అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తానంటే హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరియర్ కవర్ చేస్తుంటాను. బట్ మనీ గురించి నేను ఎక్కువ కవర్ ఎక్కువ చేస్తాను. చేస్తారు. సో ఇలాగ నేను చెప్పడం వల్ల వాళ్ళ లోపల ఏమొస్తాయంటే వైబ్రేషన్ లో మార్పు వస్తాయి. ఇప్పుడు అందరూ అంటారు సార్ మీ క్లాస్లోకి వస్తే ఇంత ఈజీ ఎలా మనీ వస్తుందని చాలా మందికి డౌట్ అవుతుంది. చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. బట్ నేనేం చేస్తాను మేడం, కన్సిస్టెన్సీ పైన నా డిపెండ్ ఉంది. ఎవరికైనా సరే ఏదైనా రావాలంటే మోస్ట్ కన్సిస్టెన్సీ ఉండమని చెప్తాను. ఫస్ట్ అటెండెన్స్ మేడం, తర్వాత అటెండెన్స్ ఎవ్రీడే అటెండ్ అవుతాను, కన్సిస్టెన్సీ ఏర్పడుతుంది. తర్వాత నీ టాస్క్ ఇస్తా, ప్రతిరోజు ఒక టాస్క్ ఇస్తా వాళ్ళకు. ఈ రోజు ఈ టాస్క్ చేయమంటాను. ఈ రోజు ఎవరైతే వాళ్ళు ఆ టాస్క్ చేయడం మొదలు పెట్టారో వాళ్ళకు రిజల్ట్స్ రావడం అనేది మొదలు పెడుతుంటారు. ఫస్ట్ మన లోపల వైబ్రేషన్స్ మారాలి, మన యొక్క ఫ్రీక్వెన్సీ మారాలి. అవి మారాలంటే మన ఎనర్జీ మారాలి. మన ఎనర్జీ మారితే మన వైబ్రేషన్స్ మారుతాయి, ఫ్రీక్వెన్సీ మారుతాయి. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ లో మనం చూసినట్టయితే దీని తర్వాత ఒక స్లైడ్ ఉంది, మీరు చూడండి, గమనించండి ఇక్కడ. సో ఇక్కడ మనం చూసినట్టయితే జీవితపు మొదటి నియమం, ఏ పని నీకు సంతోషాన్ని ఇస్తుందో ఆ పనే చెయ్యి. చాలా మంది ఏం చేస్తారు, సంతోషాన్ని ఇవ్వని పని చేస్తారు. ఇష్టం లేని పనులు తప్పదు ఇది చేయాలి అన్నట్టు చేస్తారు. అవును, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పకుండా కొన్ని చేయాల్సి వస్తుంది వస్తుంది. నచ్చకుండా. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు మేడం, అంటే ఆత్మ సంతృప్తి ఉండదు. ఎవరికైతే ఆత్మ సంతృప్తి లేకుండా ఏదైనా పని చేస్తే అక్కడ మనీ రాదు మేడం. మనీ రావాలంటే ఒకటే మేడం, మీరు ఏదైతే ప్రేమిస్తారో, దేన్నైతే ఇష్టపడతారో ఆ పనినే మీరు చేయండి. లేదా మీరు ఏదైతే పని చేస్తారో ఆ పనినే మీరు ఇష్టపడండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనీ విల్ ల్యాక్స్. ఎందుకంటే మీ లోపల జాయినెస్ ఉంది మేడం. ఓకే, జాయినెస్ ఇస్ ద కీ టు ది మేనిఫెస్టేషన్. మన జీవితంలో ఏదైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే మన లోపల ఆ జాయినెస్ అనేది బ్రింగ్ దట్ జాబ్ హ్యాపీనెస్. ఎప్పుడైతే నీలో ఎంత హ్యాపీనెస్ ఉంటే మనీ అనేది అంత ఫాస్ట్గా వస్తుంది.